ఫైనల్లీ పరిగెత్తుకుంటూ వచ్చి ట్రైన్ ఎక్కేసాం. వైజాగ్ కిరంటోల్ ఎక్స్ప్రెస్. సీట్లు అయితే లేవు. లాస్ట్ 2 కోచెస్ విస్టాడోమ్ కోచెస్, వాటికి కూడా టికెట్స్ దొరకలే. చాలా చూపిస్తా అంటే ఏం చూపలేకపోతాను, మొత్తం ఫాగ్ వచ్చేస్తుంది. నాకైతే చూడడానికి చాలా బాగుంది, కెమెరాలోనే చాలా వర్స్ట్గా ఉంది. నా ఫ్రెండ్స్ ఫైనల్లీ 3 అవర్స్ తర్వాత అరకు వచ్చామన్నమాట. ఇంక ఇక్కడి నుంచి ఏదన్నా వెహికల్ తీసుకొని లేదా బైక్స్ తీసుకొని ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేయాలి. చాలా ఉన్నాయి చూడాల్సినవి, సో ఒక్కొక్కటి చూపిస్తా. చాలా నీట్గా ఉంది, అసలు ఎంత నీట్గా ఉందంటే చూపిస్తాను అండి. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఫస్ట్ టైం చూస్తాను నేను, ఒక ఈస్ట్ కోస్ట్ రైల్వే ఫస్ట్ టైం వచ్చాను నేను ఈ జోన్లోకి. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తాను. చాలా క్లీన్గా ఉంది. ఇక్కడ ఐఆర్సిటీసీ రూమ్స్ కూడా ఉన్నాయి. ఫైనల్లీ ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నాం అన్నమాట. ఇక్కడ మొత్తం ఎక్స్ప్లోరింగ్ చేయడానికి మొత్తం బుర్రా కేవ్స్, వనజంగి, అరకు మొత్తం చూపిస్తారంట. అరకు స్టేషన్ చిన్నదిగా బెల్ ఉంది. ఇక్కడైతే మంగళ్యాన్ అనేది మంగళ్యాన్ శాటిలైట్ గురించి ఉంది ఒక బొమ్మ. అండ్ ఇదైతే మేము మాట్లాడుకున్న వెహికల్. ఇక్కడైతే చిన్న టాయ్ ట్రైన్ ఉంది. టనల్ ఇన్స్పెక్షన్ కార్ నెంబర్ 1 అంట. ఇక్కడ చూడండి, ఏమంటారు దాన్ని, షెహనాయ వాయిస్తున్నట్టు చిన్న ఏదో పెట్టారు. అటు సైడ్ కూడా చెట్లు అయితే చాలా పెద్ద పెద్ద బాగున్నాయి. ఇవి కాఫీ అంట. చూడండి, గుత్తులు టైప్ వచ్చింది. ఇది మిరియాలు అంట. మిరియాలు అంటే ఏమంటారు ఇంగ్లీష్లో? ఏదో ఫస్ట్ టైం చూస్తున్నా మిరియాలు ఎట్లుంటాయని. సో ఇవాళ ఫస్ట్ స్టాప్ టీ వ్యాలీ ఆఫ్ అరకు. ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ అన్నీ ఉంటాయంట, చూద్దాం.
మళ్ళీ సిల్వర్ ఓక్ ట్రీ అంట. అక్కడ ఎంట్రన్స్, ఇక్కడ క్యానోపీ వాక్ అని చెప్పి ఇక్కడ పైకి వెళ్ళాలి. అండ్ ఆల్సో ఇది వుడెన్ బ్రిడ్జ్. ఇక్కడ ఏ ట్రీక్ ఆ ట్రీక్ నేమ్ రాశారు, సిల్వర్ ఓక్ గ్రేవిలియా రోబస్టా అంట. క్యానోపీ బ్రిడ్జ్ అంట. ఒక వుడెన్ బ్రిడ్జ్. ఇట్లా ఈ ఫామ్ మొత్తంలో ఉంది ఆ బ్రిడ్జ్. చాలా చల్లగా ఉంది నిజంగా క్లైమేట్. నేరేడు చెట్టు. శబరిమలలో కొండ ఎక్కడానికి ఇంతే ఉంటుంది కొన్ని చోట్ల. ఏంట్రా నెక్స్టా? దానికి టికెట్ ఉంది. ఏం దీనికి టికెటా? ఎక్స్ట్రా ఎంత 100 ఎంత టికెట్. ఒక్క ఫోటోకి 100 రూపీసా? ఇక్కడ కాఫీ పౌడర్ అమ్ముతున్నారు, ఈ ఫామ్లో పండించింది అనుకుంటా. కాఫీ పౌడర్. అండ్ ఇక్కడ ఒక ఫ్రేమ్ ఉంది ఫోటో దిగడానికి, దిగాలి ఇప్పుడు. అది లేట్ అయిపోద్ది, అన్న తిట్టేస్తాడు ఇంకా. వాడు ఫోన్ కూడా ఎత్తట్లేదురా. బుర్రా కేవ్స్ ఉండే లొకేషన్ ఇది. ఇక్కడైతే లంచ్ చేసాం, బాగుంది. దారా చదువుకుంటాము. చదువుతాం. ఏం చేస్తున్నాడంటే సాయి కోసం వాటర్ వస్తున్నాయి. ప్యూరిఫైడ్ వాటర్ తాగు మామ. అయితే ఇంకా నువ్వు చూడు కింద చూడు, అంత వాటర్తో ఫామ్ అయింది ఇదంతా. ఈ కేవ్స్ లోతు ఎంత? వాటర్తో ఫామ్ అయింది ఇదంతా. ఈ పాయింట్ ఉంది చూసారా, ఈ పైన రైల్వే ట్రాక్ ఉంది. ఎగ్జాక్ట్ ఈ పాయింట్ రైల్వే ట్రాక్ ఉంది. కొత్త వలస కిరందుల్ రైల్వే ట్రాక్. లేదు లేదు
సో ఇప్పుడు మనం బేర్ హిల్స్ అనమాట. ఇట్లాంటి ఒక చిన్న గుహలో పోయి ఇంకో పక్క నుంచి బయటకు వద్దాం. అక్కడి నుంచి వచ్చాం, అక్కడ కింద చూసుకున్నాం, ఇప్పుడు ఇటు పైకి. ఏందో ఇది ఎంత ఎత్తులో ఉంది, ఏముందో ఆడ చూద్దాం ఒక నిమిషం. అసలు ఈ స్టెప్స్ చూడండి ఎంత నేరగా ఉన్నాయో. ట్రైన్ పట్టాలి, ట్రైన్లో అయిపోయింది బుర్రా గుహలు. సో లెట్స్ రిటర్న్. వచ్చేటప్పటికంటే ఇప్పుడు టెంపరేచర్ తగ్గింది, వణుకు పడుతుంది. ఇప్పుడైతే పాడేరు ఊర్లో ఉన్నాము. ఇక్కడ టిఫిన్ తింటున్నాము. ఇక్కడ నుంచి వనజంగి దగ్గర. ఇక్కడ ప్రస్తుతానికి అయితే 60 degrees ఉంది. ఊతుంటే పొగలు వస్తాయి రోడ్ల నుంచి, కెమెరా కనపడట్లేదు. కానీ అసలు మాట్లాడలేకపోతున్నా. మొత్తం కూల్ ఎయిర్ నోట్లకి వెళ్ళిపోయేసరికి మాటలు కూడా రావట్లేదు బయటికి. సో ఇవాళ నైట్ అయితే వనజంగిలో టెంట్లో స్టే. ఇక్కడ నైట్ లైఫ్ ఏదో ఉందంట, ఏదో మొత్తం ఏందో సాంగ్స్ ఏందో ఉంటాయంట, అది కూడా చూపిస్తా. రేపు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్. అసలు వనజంగి ఫేమస్ సన్ రైజ్కి. ఫైనల్లీ వనజంగి వచ్చాము. ఇక్కడ టెంట్స్ ఇస్తారనమాట. నైట్ అంతా ఇక్కడ స్లీప్, అంటే ఇక్కడ నిద్రపోయి మార్నింగ్ 4 కల్లా సన్ రైజ్కి వెళ్ళాలి. అసలు ఇక్కడ మొత్తం పార్టీ చేస్తున్నట్టు అనమాట. క్యాంప్ ఫైర్ వర్క్స్, సాంగ్స్ అన్నీ ఉన్నాయి. అసలు చలి ఎట్లుందంటే మాట్లాడుతుంటే చాలు పెను మీద దోచుకోవాల్సినట్టు వస్తున్నాయి పొగలు బయటికి. గ్లౌజ్ లేకపోతే చాలా కష్టం. రేపు పొద్దున మాత్రం సన్ రైజ్ సూపర్గా ఉంటుంది, చూపిస్తా. కూర్చోవచ్చు బాగా. మా టెంట్ క్యాంప్ ఫైర్. అండ్ అక్కడ సాంగ్స్ పెట్టారు. సో ఇప్పుడు కాసేపు క్యాంప్ ఫైర్ దగ్గర ఉండి తినేసి ఇంకా ఎగరడమే. ఇట్స్ టైమ్ టు ఈట్ సంథింగ్. టైం 12 అయింది. తినేసి తొందరగా పడుకోవాలి. సో యాక్చువల్లీ ఒక కపుల్ కాదు, ఒక ఫ్యామిలీ వచ్చారు. ఏదో చిన్న ఫంక్షన్ లాంటివి చేసుకున్నారు ఇక్కడే. వాళ్ళు స్పాన్సర్ చేసిన బిర్యానీ ఇది. మేము తెచ్చుకుంది ఇది, బట్ మాకు దొరికింది ఇది. చపాతి పోట్లో చికెన్ ఉందా దానిలో? నో,
మాస్టర్ చెఫ్, సారీ, ట్రయింగ్ టు యాక్ట్ లైక్ ఏ మాస్టర్ చెఫ్. సో ఇప్పుడు టైం అయితే 2 AM అవుతుంది. మేమైతే నిద్రపోలేదు, డైరెక్ట్ మార్నింగ్ సన్ రైజ్కి అయితే వెళ్ళిపోతాము. సో ఇక్కడైతే క్యాంప్ ఫైర్ ఉంది, క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చున్నాం. మొత్తం మంచు ఉంది, ఎవ్వరు లేరు, మేము ఒక్కటే మేల్కొన్నాం. అందరు టెంట్లు అందరు నిద్రపోయినారు, మేము ఒక్కటే మేల్కొన్నాం. మొత్తం మంచు వచ్చేసి వ్యూస్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట. కొండ మీదకి వచ్చాం. ఇక్కడ నుంచి 2 kilometers ట్రెక్ ఉంటుందంట, ట్రెక్కింగ్ చేయాలి. పైకి వెహికల్ అలో లేదు. ఇక్కడైతే కాఫీ టీ అవైలబుల్ ఉంది. చాలా చలిగా ఉంది. ఎప్పుడో సన్ రైజ్కి 3 hours ముందే వచ్చేసారు. అంత క్రేజ్ అనమాట. ఫైనల్లీ 45 minutes టైం లాప్స్ పెట్టుకొని కెమెరా వెనక నిలబడితే పర్ఫెక్ట్ షాట్ వచ్చింది. పెడతాను అది కూడా. సన్ రైజ్ అయితే అయిపోయింది. కనపడట్లా, బ్యాక్ క్యామ్తో చూపిస్తా. సన్ రైజ్ అయితే అయిపోయింది. ఎంతమంది ఇక్కడ వచ్చారు. నేనైతే ట్రైపాడ్ పెట్టుకొని అంతే ఉన్నా, చేతులు ఇట్లా రుద్దుకుంటూ హీట్ చేసుకుంటూ. అమ్మో, రాడు అనుకున్నా మంచు వల్ల. మొత్తానికి లాస్ట్కి వచ్చేసాడు పెద్దయినా. అసలు క్రౌడ్ చూడండి, అసలు అటలో లేదు, అటు పైకి ఎక్కేసారు. బ్యాక్ సైడ్ వ్యూ కూడా సూపర్ ఉంది. అక్కడ పైకి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడైతే అరకు పైన్ ట్రీ దగ్గరకు వచ్చాము. చూస్తున్నారు కదా చెట్లు, పైన్ ట్రీస్ ఇట్లా ఉంటాయి అన్నమాట వరుసగా. లోపల నుంచి చూడడానికి బాగుంటుంది. సో వెళ్దాం అక్కడికి. Nice. Wow. It's good. It's good. ఇది కొత్త చెట్లు కూడా నాటినట్టున్నారు. అంతేనా? కొత్తయేనా అవి? హనీ బీ హైవ్.
చిన్న పార్క్ లాగా ఉంది. అండ్ ఇక్కడ ఫ్యాక్ట్స్ ఉన్నాయి పైన్ ట్రీస్ గురించి, ఒప్పుకుంటే పోయి చదువుకోవచ్చు. ఇది కెఫెటేరియా. నెక్స్ట్ స్టాప్ చాక్లెట్ ఫ్యాక్టరీ. మేడ్ ఇన్ అరకు చాక్లెట్స్ అంట. ఇదేమో మ్యాంగో ఫ్లేవర్, ఇదేమో చాక్లెట్. ఇవి రెండు తీసుకున్నాం. లోపల ఇట్లాంటి చిన్న చిన్న రైడ్స్ ఉన్నాయి, బట్ అవి వర్కింగ్లో లేవు. మరి ఏ టైంలో ఓపెన్ చేస్తారో తెలీదు. చాలా ఉన్నాయి. చూడండి చాకో బీన్స్ని ఎండబెట్టినారు. Process of chocolate making. ఎంట్రీ టికెట్ చూపిస్తే లాస్ట్లో ఈ కాంప్లిమెంటరీ చాక్లెట్ ఒకటి ఇచ్చారు. ఏం ఫ్లేవరో తెలీదు, చూద్దాం. ఇందాక ఒకటి మ్యాంగో ఫ్లేవర్ తిన్నా, సూపర్ ఉంది. మరి గ్రీన్ కలర్ ఏం ఫ్లేవరో తెలీదు.